ఆఫ్రికాలోని కొన్ని క్రైస్తవ దేశాల్లో చిన్నారుల జీవితాల్లో ఇప్పుడు ఆట లేదు, పాట లేదు, కేరింతలు లేవు, వాళ్ళ ముఖంలో నవ్వు లేదు, ఆనందం లేదు, కేవలం భయం మాత్రమే ఉంది. 4 ఏళ్ల బిడ్డ, 6 ఏళ్ల బాలిక తల్లి ఒడిలో కూర్చుని గోరుముద్దలు తినాల్సిన వయసులో ఇప్పుడు దారుణమైన హింసను అనుభవిస్తున్నారు, ఘోరమైన మరణాన్ని ఎదుర్కొంటున్నారు. ఒక్కసారి ఊహించండి, ఒక చిన్న బిడ్డ తన చిన్ని చేతులతో తన తల్లిని గట్టిగా పట్టుకుని అమ్మా నన్ను వదిలేయకు అని ఏడుస్తుంటే ఆ తల్లి కళ్ళ నిండా నీళ్లు నింపుకుని నిస్సహాయ స్థితిలో తన కన్న బిడ్డని, తన కడుపు పంటని, కడుపు తీపిని కూడా మరచిపోయి కేవలం తన మూఢ నమ్మకంతో తన బిడ్డను తానే స్వయంగా తన స్వహస్తాలతో హింసకి అప్పగిస్తూ ఉంది. ఎందుకు? ఇంట్లో పేదరికం వచ్చింది, ఎవరికో అనారోగ్యం వచ్చింది, ఉద్యోగం పోయింది. ఆ బాధలో ఉన్న తల్లిదండ్రుల దగ్గరికి కొన్ని చర్చిలు, కొంతమంది పాస్టర్లు వస్తారు. వాళ్ళు చెబుతారు, మీ బిడ్డకి దెయ్యం పట్టింది, అందుకే మీ జీవితం నాశనం అవుతా ఉంది. అంతే. ఆ క్షణంలో ఆ తల్లి మనసులో తన బిడ్డే తన కడుపును పుట్టిన బిడ్డే తనకు స్వయంగా బంగారంగా కాదు, శత్రువుగా మారిపోతుంది. ఆ క్షణం నుంచి తన బిడ్డని తానే దెయ్యంలా చూడడం మొదలవుతుంది. ఆ అమాయకమైనటువంటి పిల్లలకి చైల్డ్ విచెస్ అనే ముద్ర వేస్తారు. దెయ్యాన్ని వెళ్ళగొట్టాలి అని భారీగా డబ్బు డిమాండ్ చేస్తారు ఈ పాస్టర్లు. పేదవాళ్ళు అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు? అప్పుడు మొదలవుతుంది పిల్లలకి నిజమైన నరకం. ఆ పాపిస్టి పాస్టర్లు ఆ చిన్ని శరీరాలపైన వేడి నీళ్లు, వేడి వేడి నూనె పోస్తారు. చర్మం కాలిపోతూ ఆ బిడ్డల ఆర్తనాదాలు చేస్తూ ఉంటే ఆ కసాయి పాస్టర్లు హల్లెలూయా హల్లెలూయా అంటూ వికటాట్టహాసం చేస్తారు. ఆ పసి కన్నుల్లో యాసిడ్ పోస్తారు. ఆ చిన్ని కళ్ళల్లో ఇక అంధకారం, గాఢాంధకారం. ఇక ఆ పిల్లల జీవితాలు శాశ్వతంగా చీకట్లోకి వెళ్ళిపోతాయి. ఇక వాళ్ళ జీవితం పూర్తిగా చీకట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. ఆ పాపిస్టి పాస్టర్లు, పాషాణ హృదయాలు ఆ చిన్నారుల్ని కొడతారు, వాళ్ళపైన లైంగిక దాడులు చేస్తారు, వాళ్ళని రోజుల తరబడి ఆకలితో ఉంచుతారు, రాత్రి చీకట్లో అడవుల్లో ఒంటరిగా వదిలేస్తారు. ఆ చిన్ని పాదాలు వణుకుతుంటాయి. చీకట్లో అమ్మా అమ్మా అని ఆర్తనాదాలు చేస్తూ చాలామంది అక్కడే అలాగే చచ్చిపోతారు. ఇంకా దారుణం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ పిల్లల్ని సజీవంగానే సమాధి చేస్తారు. గాలి ఆడని గొయ్యిలో ఆ చిన్న బిడ్డ భయంతో గజగజ వణుకుతూ చివరి శ్వాసలో కూడా తల్లి పిలుపు కోసం, తల్లిని చూడడం కోసం అలమటిస్తూ ఆక్రోశిస్తూ చివరికి మట్టిలో కప్పబడిపోయి ఊపిరాడని స్థితిలో విలవెల్లాడుతూ మరణిస్తుంది. ఇది సినిమా కాదు, ఇది కల్పితం కాదు. నైజీరియా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లాంటి దేశాల్లో ఇప్పటికీ నిజంగా జరుగుతున్న నరకం. యూనిసెఫ్ లాంటి సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు కూడా ఇది పిల్లలపైన జరిగేటువంటి ఘోరమైనటువంటి హింసాన్ని హెచ్చరిస్తున్నాయి. ఇది మతం కాదు, ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం కాదు, ఇది మూఢనమ్మకం. ఇది ధన వ్యామోహంతో దైవజనులమని చెప్పుకునేటువంటి పాపిస్టి పాస్టర్లు మానవత్వం పైన చేస్తున్నటువంటి మారణ హోమం. నిజానికి ఆ చిన్నారులు దెయ్యాలు కాదు, కేవలం ఈ ఆశబోతు నరహంతక పాస్టర్లు తమ స్వార్థం కోసం ఆ పిల్లలపైన దెయ్యాలు, చైల్డ్ విచెస్ అనే ముద్ర వేస్తున్నారు. ఆ పిల్లల జీవితాలు అర్ధంతరంగా ముగిసిపోకుండా కాపు కాచేది ఎవరు? వారి బాల్యాన్ని, వారి ఆటపాటల్ని వాళ్ళకి ఇవ్వగలిగేది ఎవరు? ఆ పసికందులు ఆడుకోవాలి, నవ్వాలి, తల్లి ఒడిలో సురక్షితంగా ఉండాలి. ఈ క్రూరత్వం ఆగాలి. ఆ పిల్లల ఏడుపు మన గుండెల్లో శాశ్వతంగా మార్మోగాలి. మన ఆగ్రహం, ఆక్రోశం ఆ పాపిస్టి పాస్టర్లను తాకాలి. వారి ఉన్మాదానికి, అమానుషత్వానికి అడ్డుకట్టపడాలి. ప్రపంచంలో ఎవరు ఎక్కడ ఈ పాపిస్టి పాస్టర్ల మాయలో పడకుండా ఉండాలి. భారత్ మాతాకి జై. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.